హాయ్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం ఎంసీబీ అండ్ ఎంసీసీబీ మధ్య డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఎంసీబీ ఫుల్ ఫామ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎంసీసీబీ ఫుల్ ఫామ్ మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. యాంపియర్ రేటింగ్. ఎంసీబీ యొక్క యాంపియర్ రేటింగ్ 1 amps నుంచి 63 amps వరకు ఉంటుంది. అదే ఎంసీసీబీ యొక్క యాంపియర్ రేటింగ్ 100 amps నుంచి 1000 amps వరకు ఉంటుంది. ప్రొటెక్షన్. ఎంసీబీలో మనకు ఓవర్లోడ్ అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంటాయి. అదేవిధంగా ఎంసీసీబీలో కూడా ఓవర్లోడ్ షార్ట్ సర్క్యూట్తో పాటు షంట్ ట్రిప్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. షంట్ ట్రిప్ ప్రొటెక్షన్ అంటే దీనిని యూజ్ చేసుకొని మనం అడిషనల్గా ఏదైనా ఇంటర్లాక్ ప్రొవైడ్ చేసి ఎంసీసీబీని ట్రిప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అండర్ వోల్ట్ కాయిల్ ఉందనుకోండి. ఎప్పుడైనా మనకు సిస్టంలో అండర్ వోల్టేజ్ వస్తే ఈ అండర్ వోల్టేజ్ కాయిల్ని మనకు ఈ షంట్ ట్రిప్ కాయిల్ త్రూ కనెక్ట్ చేస్తే అప్పుడు ఎప్పుడైనా సిస్టంలో లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఇది ఈ షంట్ ట్రిప్ కాయిల్ ద్వారా ఎంసీసీబీని ట్రిప్ చేస్తుంది. ఈ విధంగా మనకు ఎంసీసీబీలో ఈ షంట్ ట్రిప్ ద్వారా అడిషనల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇది ఎంసీబీలో ఉండదు. ట్రిప్ కరెంట్ సెట్టింగ్ రేంజ్. మనకు ఎంసీబీలో కరెంట్ రేంజ్ అనేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 63 amps ఎంసీబీ ఉంటే మనం దాన్ని మ్యాక్సిమం 63 amps వరకు యూజ్ చేయొచ్చు. అంటే అది 63 amps కంటే ఎక్కువ వెళ్తే మాత్రం అప్పుడే ట్రిప్ అవుతుంది. కానీ ఎంసీసీబీలో మనకు ఈ కరెంట్ రేంజ్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 200 amps ఎంసీసీబీ ఉంటే ఆ 200 amps ఎంసీసీబీని డివైడ్ చేసి లెట్స్ 100 amps, 150 amps, 200 amps ఇట్లా కరెంట్ రేంజ్ అనేది ఉంటుంది. సో మనకు 150 amps వద్ద ట్రిప్ చేయాలనుకుంటే మనం సెట్టింగ్ని 150 amps వద్ద సెట్ చేసుకుంటే ఎప్పుడైతే సిస్టంలో 150 amps కరెంట్ ఫ్లో అవుతుందో అప్పుడు అది ఎంసీసీబీ ట్రిప్ చేస్తుంది. టెస్టింగ్. మనకు ఎంసీబీలో టెస్ట్ చేయడానికి ఏ విధమైన ఫెసిలిటీ ఉండదు. కానీ ఎంసీసీబీలో ఒక రీసెట్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఎంసీసీబీ ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది. ఈ విధంగా ఎంసీసీబీ హెల్తీగా ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. టైప్ ఆఫ్ పోల్స్. మనకు ఎంసీబీ సింగిల్ పోల్, డబుల్ పోల్, 3 పోల్, 4 పోల్ ఇలా వేరియస్ ఆప్షన్లో అవైలబుల్ ఉంటుంది. కానీ ఎంసీసీబీ మనకు ఓన్లీ 3 పోల్ అండ్ 4 పోల్ ఈ 2 రేంజెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇంటరప్టింగ్ కరెంట్ రేటింగ్. ఎంసీబీ యొక్క ఇంటరప్టింగ్ కరెంట్ రేటింగ్ 18 kA వరకు ఉంటుంది. అదే ఎంసీసీబీ యొక్క ఇంటరప్టింగ్ కరెంట్ రేటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం 200 kA వరకు యూజ్ చేస్తారు. కాస్ట్. ఎంసీబీ యొక్క కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే ఎంసీసీబీ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.